సింహరాశి వారికి ఆగస్టు 15వ తేదీ శుక్రవారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున తప్పకుండా అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందని కూడా చెప్పవచ్చు. అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి, ఆర్థిక పరంగా కానీ, ప్రేమ కుటుంబం పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే రేపటి రోజున మీకు అదృష్ట సమయాలు, మీకు రేపటి రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల శక్తివంతమైన రహస్యాలు తప్పకుండా మీరు తెలుసుకోవచ్చండి. ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపటి రోజున సింహరాశి వారికి జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 15 ఒక ప్రత్యేకమైన రోజని చెప్పుకోవచ్చండి. ఎవరు ఊహించని ఒక సంతోషకరమైన పరిణామం తప్పకుండా మీకు చోటు చేసుకోబోతుంది. ఈరోజు ఏం జరుగుతుంది, ఏ సమయంలో ఏం చేయాలి, ఎలా అదృష్టాన్ని పూర్తిగా అందుకోవాలి అన్నీ కూడా చెప్తాను. చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో ఒక శక్తివంతమైన పరిహారం తప్పకుండా చెప్తానండి. అది ఈరోజు మీ జీవితానికి ఒక గోల్డెన్ టర్నింగ్ పాయింట్ అని కూడా అవుతుందన్నమాట. ముందుగా సింహరాశి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి వారు స్వాభిమానం గలవారండి, పెద్ద మనసు కలవారు, తాము ఇష్టపడ్డ వారికి ప్రాణమైనా కూడా ఇస్తారనమాట. మీ మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వస్తే దాన్ని సాధించకపోతే ఇంకా ఆగరనమాట. తప్పకుండా మీరు ఈరోజు ఆ ధైర్యం అనేది, ఆ శక్తి మీకు రెట్టింపు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీకు ఆర్థిక భాగ్యం కూడా కలగబోతుంది. ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య మీకు ఒక ఆర్థిక లాభం లేదా శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుందండి. పాత బాకీలు, నిలిచిపోయినటువంటి డబ్బులు ఈరోజు మీకు రాబట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త కస్టమర్లను కలుసుకుంటారనమాట. చిన్న పెట్టుబడులు పెట్టిన వారు వాటి ఫలితాలను చూడడం ప్రారంభిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు వచ్చిన డబ్బు వృధా చేయకండి. ఇందులో కొంత సేవ్ చేసుకోండి. కొంత మంచి పనిని తప్పకుండా మీరు ఆ పనికి వినియోగించుకోండి. రేపటి రోజున ప్రేమ మరియు కుటుంబం గురించి తప్పకుండా తెలుసుకుందాం. ప్రేమ జీవితంలో ఈరోజు ఒక మధురమైన క్షణం ఎదురవుతుందన్నమాట. దూరంగా ఉన్నవారు మీతో కాంటాక్ట్ అవుతారు. దంపతుల మధ్య చిన్న తగాదాలు ఉంటే ఈరోజు తప్పకుండా కరిగిపోతాయి. కుటుంబంలో ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుందండి. సాయంత్రం ఇంట్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఒక మంచి విందు లేదా చిన్న పూజా కార్యక్రమం కూడా జరగవచ్చు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ప్రతి ఉదయం సూర్యుని దర్శనం చేసుకోవడం, 5 నిమిషాలు గాఢంగా శ్వాస తీసుకోవడం, ఇవి మీ శక్తిని పెంచుతాయి. అలాగే ఈరోజు మీకు ఒక పెద్దగా ఆరోగ్య సమస్యలు అనేటివి ఉండవండి, కానీ ఒత్తిడి మాత్రం తగ్గించుకోండి. రాత్రి భారమైన ఆహారం తినకుండా తేలికగా తినండి. అలాగే రేపటి రోజున మీకు ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకుందాం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ కృషి గుర్తింపు పొందుతుందండి. మీపై అధికారి మీ పనిని ప్రశంసిస్తారనమాట. కొంతమందికి ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. మీకు ముందుగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు మీ వ్యాపారంలో సహకారం అందించవచ్చు. రేపటి రోజున మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. తప్పకుండా ఒక్క విషయం జాగ్రత్త, మాటల్లో తక్కువ, పనుల్లో ఎక్కువగా ఉండాలి. మాటల వల్ల మీ అదృష్టానికి అడ్డం పడకండి. ప్రయాణంలో ట్రాఫిక్ జాగ్రత్తగా ఉండండి. పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. మీకు రేపటి రోజున అదృష్ట సమయాలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకండి, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. ఈ సమయాల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించండి. అదృష్ట చిహ్నం వచ్చేసి సింహం ప్రతిమ లేదా ఫోటో. ఈరోజు ఎరుపు లేదా బంగారు రంగు ధరించడం చాలా శుభంగా ఉంటుంది. పరిహారం ఒక శక్తివంతమైన రహస్యం అండి. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు వైపు చూసి గాఢంగా 7 సార్లు ఓం ఆదిత్యాయ నమః అని మంత్రం జపించండి. తర్వాత ఒక ఎరుపు పువ్వు సూర్యుడికి సమర్పించండి. మధ్యాహ్నం ఒక పసుపు వస్త్రం ధరించిన భక్తుడికి ఆహారం పెట్టండి. ఇలా ఇస్తే మీ అదృష్టం రెట్టింపు వేగంతో వస్తుందండి. అలాగే ఈ సింహరాశి వారికి ఈరోజు ఒక గోల్డెన్ ఛాన్స్ అనమాట. మీరు చేసే ప్రతి మంచి పని ఇప్పుడు మీ భవిష్యత్తుకి పునాది అవుతుంది. అలాగే ఈ సింహరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈరోజు ఒక పెద్ద సమస్యలు లేవండి. అయితే అధికంగా చల్లటి పదార్థాలు తినకండి. సూర్యోదయ సమయంలో 5 నిమిషాలు సూర్య నమస్కారం చేయండి. మీ శక్తిని తప్పకుండా పెంచుతుంది. ఈరోజు కొత్త అప్పులు అస్సలు చేయకండి. మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మనసును దెబ్బతినకుండా తప్పకుండా చూసుకోవాలన్నమాట. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఆచితూచి ఇవ్వండి. అంటే కొంతమంది అనవసరంగా ప్రామిసెస్ చేస్తూ ఉంటారు కదా, మేము ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, నిజంగా ఒట్టు అని. అలాంటి వాగ్దానాలు ఎప్పుడు కూడా చేయకండి. చేసేలాగైతే మీరు ఆ పని నెరవేర్చేలాగైతే మీరు తప్పకుండా చేయొచ్చు అనమాట.
అలాగే రేపటి రోజున మీరు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తూర్పు వైపు చూసి ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించవచ్చు. సూర్యుడికి ఎర్రటి పువ్వులు సమర్పించండి. తర్వాత మీకు ఈ సింహరాశి వారికి నిజంగా బంగారు అక్షరాలతో గుర్తుంచుకునే రోజు కావచ్చండి. మీ ధైర్యం, మీ నమ్మకం, మీ శ్రద్ధ ఇవన్నీ కలిసి మీకు విజయ ద్వారం తెరుస్తాయన్నమాట. రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంచి రోజుగా రేపటి రోజున మీకు మీ జీవితంలో గడవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా అంటే ఏదైనా కానీ ఆ పని జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, తప్పకుండా ఆ పని మీకు జరిగే తీరుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి రోజులు ఎన్నో ఉంటాయన్నమాట. అవన్నీ అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు రేపటి రోజున ఒక చిన్న అవకాశం అనేది తప్పకుండా మీ జీవితంలో వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా, ఎప్పుడు కూడా అంటే అలాంటి ధైర్యాన్ని సింహం ఎలా ధైర్యంగా ఉంటుందో, గర్వంగా ఉంటుందో అలాంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా అంటే మీ రాశి చక్రంలో సూర్యుడు బలంగా ఉన్నాడండి. ఇది మీకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని తప్పకుండా ఇస్తుంది. మీ జాతకంలో ఈరోజు తప్పకుండా గ్రహస్థితి ప్రకారం ఉదయం నుండి ఒక శుభవార్త వినే అవకాశం తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు కొత్త అవకాశాలు కనపడతాయండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు కొత్త లాభం చూడవచ్చు. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు కొత్త కస్టమర్లను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేసుకోవడం చాలా మంచిది. సాయంత్రం సమయానికి ఒక పాత బకాయి వసూలయ్యే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ అందుకోవచ్చండి. దూరంగా ఉన్నవారితో మాట్లాడే అవకాశం వస్తుంది. కుటుంబంలో ఒక పాత సమస్య ఈరోజు మీకు పరిష్కారం అవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుందండి. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. దంపతులు ఇద్దరు సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా విషయంలో కోపంగా ఉంటే ఈరోజు క్షమించండి. ఎందుకంటే ఈరోజు శుభగ్రహాలు మీకు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి. ఆరోగ్యపరంగా ఉదయం చల్లటి నీటితో స్నానం చేయడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా హృదయం కానీ రక్తపోటు సంబంధిత జాగ్రత్తలు చాలా అవసరం అండి. ఈరోజు ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. భక్తి గీతాలు వినడం, చిన్న ప్రాణాయామం చేయడం, రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. మీపై అధికారులు మీరు చేస్తున్న కృషికి ప్రశంసిస్తారు. వ్యాపారం చేస్తున్న వారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఒక చిన్న ప్రయాణం కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కించపరిచేలాగా మాట్లాడకండి. ప్రయాణంలో వాహన వేగం నియంత్రించండి. ఏదైనా కానీ పూర్తి మొత్తంలో మీరు డబ్బైతే ఎవరికి కూడా ఇవ్వకండి. అంటే పెద్ద మొత్తంలో. ఈరోజు మీ అదృష్టం నిజంగానే పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య ఒక శుభవార్త తప్పకుండా వింటారండి. ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో మరియు సంబంధాలలో ఈరోజు మీకు ఒక కొత్త మలుపు అనేది తప్పకుండా ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 4, 9. అదృష్ట రంగులు వచ్చేసి బంగారు రంగు, ఎరుపు రంగు అండి. శుభ దిక్కు వచ్చేసి అంటే రేపటి రోజున అదృష్ట దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు. ఈరోజు ఉదయం ఇంట్లో గోమయంతో చేసిన దీపం వెలిగించి సూర్యుడికి ఆరతి ఇవ్వండి. ఒక ఎరుపు పువ్వు సూర్యుడి పాదాల వద్ద ఉంచండి. మధ్యాహ్నం ఒక పసుపు వస్త్రం ధరించిన భక్తుడిని ఆహారం పెట్టండి. భక్తుడికి ఆహారం పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలని తప్పకుండా తొలగిపోతాయండి. ఇలా చేస్తే ఈరోజు వచ్చే అదృష్టం అనేది మీకు ఇంకా రెట్టింపు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈరోజు చాలా మంచి సమయం అండి. అంటే ఏదైనా కానీ ఏ పని చేసినా కూడా అందులో మీకు తప్పకుండా విజయం అనేది వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు కొన్ని పూజలను, పరిహారాలను చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. సూర్యారాధన చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించే సమయంలో ఒక కంచం నీటిలో ఎరుపు పువ్వు వేసి సూర్యుడికి నైవేద్యం చేయండి. మంత్రం వచ్చేసి ఓం ఆదిత్యాయ నమః అని 11 సార్లు జపించండి. దీనివల్ల ఈరోజు మీ ఆత్మవిశ్వాసం, మీ అదృష్టం అనేది తప్పకుండా పెరుగుతుంది. ఇంకా దుర్గాదేవి పూజ అండి. ఆగస్టు 15న శుక్రవారం కదా, మరింత శుభం అనమాట. ఒక చిన్న దీపంలో నెయ్యి వేసి దుర్గామాతకు ఎరుపు పువ్వులు సమర్పించండి. మీరు ఓం దుర్గాయై నమః అని 21 సార్లు అనుకుంటే చాలా మంచిది. దీనివల్ల శత్రు బంధనలు తొలగి మీ పనులు వేగంగా పూర్తి అవుతాయండి. ఇంకా తులసి ఆరాధన అనమాట. ఉదయం లేదా సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీరు పోయండి. 3 సార్లు ప్రదక్షిణ చేసి ఓం నారాయణాయ నమః అని జపించండి. దీనివల్ల కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. పరిహారాలు వచ్చేసి అర్ధరాత్రి నెగిటివ్ ఎనర్జీ తొలగింపు కోసం రాత్రి పడుకునే ముందు ఒక నిమ్మకాయను మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి ఇంటి బయట పెట్టండి. ఇది దృష్టి దోషం, చెడు శక్తులను తొలగిస్తుంది. పసుపు దానం అండి. ఈరోజు అంటే శుక్రవారం రోజు పసుపు, చింతపండు, బెల్లం ఏదైనా ఒక భక్తుడికి దానం చేయండి. దీనివల్ల మీ శుభగ్రహాలు బలపడతాయి.
ఆవు మాతకు సేవ. ఉదయం లేదా సాయంత్రం ఆవుకి పచ్చిగడ్డి లేదా బెల్లం కలిపిన రొట్టెను పెట్టండి. ఇది ఆర్థిక లాభాలను ఆకర్షిస్తుంది. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.